వచ్చి 11 నెలలు అవుతుంది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం 10 నెలల్లోనే ఇళ్ల పట్టాలు అందించాడు. ఒక ఫస్ట్ విడతలోనే 10 మంది ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. రెండో విడతలో ఇంకెంతమందికి వస్తాయో చూడండి. 3 విడతలుగా పెట్టారు లోకేష్ గారు ఇళ్ల పట్టాలు. ఒక విడతలోనే సగం వరకు లాగిచ్చేశాడు. ఈ రెండో విడత కూడా మనకి ఇస్తారనే నమ్మకం జనాల్లో బాగా కలిగింది. లోకేష్ గారు ఇప్పుడు వచ్చిన కొన్ని రోజుల్లోనే విద్యాదానం చేశారు. చదువు లేని వాళ్ళకి ఎంతమంది విద్యాదానం చేస్తున్నారో మాకు తెలుసు. ప్రజా దర్బార్కి వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రజలకి సమస్య తీరంది ప్రజా దర్బార్ నుంచి రావట్ల. ఆయన నిమిషాల్లో అట్లా ఆయన సమస్య అలా తీర్చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కూడా. ఎందుకంటే నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి, ప్రజా దర్బార్కి వెళ్ళండి, పనులు అవుతున్నాయి, మళ్ళీ ఎలా వెళ్ళాలి, వేరే వాళ్ళకి చెప్పాలనే సమస్యలు నాకు చెప్తున్నారు. నేను ఇలా వెళ్ళండి అని చెప్తున్నాను. సో ప్రజా దర్బార్కి వెళ్ళిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఫుల్గా సాటిస్ఫాక్షన్గా ఉన్నారండి. తర్వాత మాకు నెక్స్ట్ వచ్చేటప్పుడు మంగళగిరి నియోజకవర్గం వచ్చేటప్పటికి నిజంగా చెప్తున్నాం, ఇవాళ మేము గుండె మీద చేసుకుని చెప్తున్నాం. మంగళగిరిలో నియోజకవర్గంలో లోకేష్ గారు మాకు ఒక పెద్ద దేవుడు. ఆ దేవుడు లేనిది మంగళగిరి లేదు, ఏమీ లేదు. ఈరోజు మాకు మంగళగిరిని ఒక హైటెక్ సిటీ కంటే బాగా దిద్దుతారనే నమ్మకం మాకు వచ్చింది. ఇవాళ యాక్చువల్గా వాళ్ళ ప్రోగ్రామ్ జరిగేది కూడా మనకి చేనేత వస్త్రాల గురించే. ఈ ప్రోగ్రామ్ మెయిన్ కాన్సెప్ట్ మదర్స్ డే అనే ప్రోగ్రామ్ పెట్టి మనం చేనేత వస్త్రాల గురించే మేము చేసేది. ఇవాళ చేనేత వాళ్ళకి మనము సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళు బతకాలి, వాళ్ళు ఇంకొక 100 మంది పని కలిగించాలి అనేది లోకేష్ గారి కాన్సెప్ట్. దాని ప్రకారం మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. ఇక్కడ మనం చూసినట్లయితే చేనేత అంటున్న మంగళగిరి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ చేనేత కార్మికులకు లోకేష్ గారు ఏ విధంగా ఇచ్చేస్తున్నారు? చేనేతలకి వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులు ఏమీ లేకుండా వస్త్రాలు చేయడానికి మిషన్లు ఇస్తున్నారు. అవసరమైతే షాపులు పెట్టుకుంటామంటే ఆయన ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. చేనేతలకి లేదు అనగానే ఆయన వెళ్ళి ఆయన దగ్గరున్న సమస్య ఏంటో పరిష్కరించి ఆ సమస్య ఏంటో తెలుసుకొని వితిన్ సెకండ్స్లో ఆ చేనేతలకు సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే అట్లా 4-5 షాపులు రీసెంట్గానే ఆయన చేతులతో ఆయనే పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని చేనేతలు కూడా మాకు లోకేష్ గారు చాలా బాగా చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మంగళగిరి ఉంది, మంగళగిరి చాలా డెవలప్ అయింది ఈ 10 నెలల్లోనే. అందరూ అమ్మో ఎలా ఉండే రోడ్లు ఎలా చేశారు, మాకు వాటర్ ట్యాంకులు పంపిస్తున్నారు, మాకు అవసరమైతే ఫుడ్ పంపిస్తున్నారు, మాకు అవసరమైతే ఇది ఒక్క సెకండ్ లోకేష్ గారు అని అడగంగానే మాకు ఏదైనా ఇస్తున్నారు అనేది వాళ్ళల్లో కూడా వచ్చింది నమ్మకం. మాకు ఆ నమ్మకం బాగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 5 ఏళ్ళ పరిపాలనలో లోకేష్ గారు తిరిగే లేదు. మంగళగిరిని ఒక రేంజ్లో పెడతారు. నెక్స్ట్ వచ్చే పరిపాలన కూడా చంద్రబాబు నాయుడు గారిని దాటి వెళ్ళదు. ఏదో జగన్ గారు పక్కటి కాళ్ళకి అంటున్నాడు, నెక్స్ట్ నేనే వస్తాను, నెక్స్ట్ 15 ఏళ్ళు నేను ఉంటాను, 20 ఏళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ టైం అన్నాడుగా 30 ఏళ్ళు నేనే ఉంటానని. 30 ఏళ్ళు ఉన్నాడు, 5 ఏళ్ళు ఉన్నారు, జనాలు తెలిసిపోయింది. మళ్ళీ ఇప్పుడు దొంగేడు నేర్చుకుంటే మళ్ళీ జనాల్లోకి వస్తున్నాడు. ఆ జనాలు కూడా వీళ్ళని చూసి చేదరించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఏమండి ఒకటి అన్న తల్లిని అక్కడిని చూసుకున్నాలో దేశాన్ని ఏం చూసుకుంటాడు? అదొక్కటి చాలు మనకి జగన్ నిదర్శన. తల్లని అక్కడే ఇంట్లో నుంచి బయటికి పంపించేశాడు, ఇంకా మన్నేం చూసుకుంటాడు? మదర్స్ డే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తాను, తల్లిని ఎలా గౌరవించాలో, తల్లిని ఎలా చూసుకోవాలో, తల్లి గురించి ఎట్లా మాట్లాడాలో, ఒక తల్లి గురించి విమర్శించే అంత తేలిక కాదు తల్లి గురించి మాట్లాడాలి. అదేదో తెలుసుకొని ముందు దాని గురించి ఎలా ఉండాలో తెలుసుకొని బుద్ధిగా ఇప్పుడైనా నాకు బుద్ధి వచ్చింది అనుకొని ఇంకొంచెం కామన్ సెన్స్తో ప్రవర్తిస్తే మంచిది. లేదా ఇంకా నువ్వు ఉన్న కొద్దికి పాతాళానికి వెళ్ళిపోతావు తప్ప పైకి రావు. చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రాజధాని రైతులు ఊపిరి పోల్చుకున్నారు. ఈ 5 సంవత్సరాలు ఉక్కిరిబిక్కిరిగా ఉన్నారు వాళ్ళు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రాజధానిలో అనేక పథకాలు ఉపయోగిస్తున్నారు. ముందు రాబోయే కాలంలో ఇంకా చేస్తారు. ఆయన పరిపాలన ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత కూడా ఆయనే రావాలి, వస్తే ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తుందని మేము అందరం కోరుకుంటున్నాం. దాదాపు 50,000 కోట్ల రూపాయలు మన రాజధాని కేటాయించారు. ఆ పనులు కూడా స్టార్ట్ చేశారు. 3 సంవత్సరాలు రాజధాని కట్టాను. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చేస్తారండి. బాబు గారు చాలా ప్లాన్ ప్రకారం ఉన్నారు, అది అమలు చేస్తారు. ముందు రాబోయే కాలంలో ఎన్నో కంపెనీలు వస్తాయి. జనానికి ప్రజలకు కూడా అందరూ వచ్చి ఇక్కడ కంపెనీల ద్వారా మా పిల్లలకు కూడా మంచి జాబులు అవన్నీ కల్పిస్తానని బాబు గారు చెప్తున్నారు. ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి. ఈ సంవత్సరంలో అన్ని అమల్లో జరుగుతాయండి. మీరు ఏం చూసినట్టు ఇక్కడ మా మంగళగిరిలో 11 నెలలు అవుతుంది దాదాపుగా ఎమ్మెల్యేగా మన లోకేష్ గారు ఎన్నికయ్యి. అదేవిధంగా ఆయన మా మినిస్టర్గా కూడా చేస్తున్నారు. ఆయన ఏ విధంగా మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? లోకేష్ బాబు గారు అసలు ఇప్పుడు కాదండి, ఈ 5 సంవత్సరాల్లో పార్టీలో లేకపోయినా ఆయన అందరినీ కలుపుకొని ప్రజల్లోనే కలుపుతూ చాలా పనులు చేశారండి. అనేక పథకాలు ఆయన సొంతగా చేసుకున్నారు. ఇంకా చేస్తారు ఇంకా ఆయన కూడా. అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ 11 నెలల్లో? 11 నెలల్లో అందరం చాలా హ్యాపీగా ఉన్నామండి.
ఒక రకంగా రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ఆయన చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నారు, చూసుకుంటూ వస్తున్నారు. కానీ అందరికన్నా మెయిన్ రాజధాని రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత. మనకి చూసినట్టు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి పక్కమ్మటి. ఆ అప్పులను తీర్చుకుంటూ మన సంక్షేమాన్ని చేసుకుంటూ రాజధాని చేసుకుంటూ బ్యాలెన్స్గా తీసుకురాగలరా బాబు గారు? ఒకటేంటండి, చాలా అవకతవకలు జరిగినాయండి. బాబు గారు దాన్ని సమర్థించుకొని చాలా ఈజీగా దాన్ని నెరవేరుస్తారు. అంతకు మించి ఎవరి వల్ల కాదండి, బాబు గారి వల్ల. లోకేష్ గారు ఇక్కడ 11 నెలలు అవుతుంది ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి, మంత్రిగా ఆయన ఏ విధంగా మీకు సేవలు చేస్తున్నారు ఇక్కడ? ఆయన అన్నింటిలో పర్ఫెక్ట్గానే చేస్తున్నారండి. ఆయన చెప్పినవన్నీ ఒక్కొక్కటి అమలుపరుచుకుంటూ వస్తున్నారు. ఆయనకి తెలియని అంటే ఇంకా ఇక్కడ అవ్వలేదని మనం ప్రజా దర్బార్కి వెళ్ళి అక్కడ చెప్తే ఆయన దగ్గరికి దృష్టికి తీసుకువెళ్తే వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి స్లోగా అయినా సరే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అంటే మీ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా 29 పథకాలు అమలు చేస్తానంట. ఎవరెవరికి ఏమేమి ఇస్తాను ఏంటండి? ముందు మెయిన్ చేనేత, మంగళగిరి అంటేనే దానికి ప్రత్యేకత చేనేతకి. సో చేనేత వర్గాలకు చెందిన ప్రజలందరికీ ఆయన వంతు కృషి చేస్తున్నారు. ఆయన ఏవైతే పథకాలు చెప్పారో ఒక్కొక్కటి వాళ్ళకి అమలు పరుస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే మీరు ఆత్మకూరు పెదవట్లపూడి రోడ్లో గోల్డెన్ హబ్ చేస్తానని చెప్పారు కదా, దానికి సంబంధించి ల్యాండ్ సేకరిస్తున్నారు. 16,000 మంది స్వర్ణకారులకి ఉద్యోగాలు ఇస్తారు అది కనుక అయితే. సో టైం ఉంది కదండి, ఇప్పుడే కదా చెప్పారు, స్లోగా చేస్తున్నారు. బాబు గారి పరిపాలన ఎలా ఉంది అంటే ఈ 11 నెలల్లో ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే మీరు చూసిన మార్పు ఏంటి? మేము చూసిన మార్పు అంటే లాస్ట్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చెప్పాలని అంటే కనుక గవర్నమెంట్ పనులు ఏమైనా అవ్వలేదు, మనకి చేయలేదు అని అంటే కనుక బాబు గారు దృష్టి తీసుకెళ్తే తప్పకుండా చేస్తున్నారు. వెంటనే అయినా సరే వెంటనే అంటే చెప్పండి ఏమేంటి? మా రైతులకి మాత్రం బాగుంది. మీకు అదే రైతు భరోసా లాంటివి రైతు భరోసా చెప్పారు కదండి, మేలో ఇస్తానని చెప్పి ఆయన చెప్తే తప్పకుండా చేస్తారు. రైతు బంధు వాళ్ళు రైతు భరోసా ఇస్తానని చెప్పారు, తల్లి దీవెన అని చెప్పారు, చేస్తానండి. మనం వెంటనే చెయ్యాలి అని అంటే మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, వెంటనే అయిపోతుందండి, అన్ని చూసుకోవాలి కదా. సేమ్ ఇదైనా అన్నా క్యాంటీన్లు కానీ ఈ రోడ్లు వేయించడం కానీ అసలు తెనాలి అటు రోడ్లు కూడా చాలా పాడైపోయినాయి. అవి కంప్లైంట్ చేయడం వల్ల ఆయన ఇమీడియట్గా వేయించారు. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు, చక్కగా మంచిగా ఉంది, రోడ్లు అవన్నీ నీట్గా వేయించారు చెప్పంగానే అని. తర్వాత ఈ చేనేత వాళ్ళకేమో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి సపరేట్గా మెషిన్స్ అవి సప్లై చేయడం జరిగింది. తర్వాత మన గోల్డ్ వర్కర్స్కి వాళ్ళకు కూడా మెషిన్స్ అవి సప్లై చేయడం జరిగింది. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి అన్ని రకాలుగా ఆయన తీరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఒక 3 సంవత్సరాల్లో రాజధాని కడతా అని చెప్పేసి అన్నారు. తప్పనిసరిగా కడతారు. ఆయన మాట అన్నారు అంటే అది తప్పనిసరిగా నెరవేరుస్తారు. ఇప్పుడు చెప్పటం వేరు చేయటం వేరు అంటారు, కానీ ఆయన చెప్పేదే చేస్తారు. చెప్పేది తక్కువ, చేసేది ఎక్కువ. ఆ విషయంలో మాత్రం బాబు గారిని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు, రాబోరు. మా జగన్మోహన్ రెడ్డి పక్కన చూసుకుంటే మేము 3 సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి మాట దీన్ని ఎట్లా వస్తాం? పగటి కళలు కనొద్దని చెప్పాలి. ఎందుకంటే అది జీవితంలో ఇక ఆయనకి నెరవేరే కోరిక కాదు. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు రాష్ట్రాల్లో చాలా వరకు నష్టపోయి ఉన్నాము. ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. చదువుకున్న పిల్లలు మెయిన్ అంతంత ఖర్చులు పెట్టి పిల్లల్ని చదివించి ఇప్పుడు 5 సంవత్సరాలు ఇళ్లలో తల్లిదండ్రులు ఎదురుగా ఉంచుకుంటే వాళ్ళు ఇబ్బంది పడటం, తల్లిదండ్రులు బాధపడటం ఇవన్నీ చూసి నెక్స్ట్ బాబు గారు అయితేనే మనకి అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన పిల్లలు మంచి దారిలో ఉంటారు, వారికి ఉద్యోగాలు ఇప్పించగలరు అని చెప్పేసే కదా బాబు గారిని ఎన్నుకున్నారు. ఇంకా మళ్ళీ ఏ ఆశతో ఆయన ఎన్నుకుంటారని ఆయన ఆశిస్తున్నారో మాకైతే తెలియదు. పక్కన చూసుకుంటే గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? ఈ 11 నెలల పరిపాలన ఉంది. 5 సంవత్సరాల పరిపాలన అనొద్దండి, అది అసలు అది రాక్షస పాలన అంతే. దానికి ప్రజల్లో ఎవరైనా ఇలా మనసిప్పి మాట్లాడగలిగి తమ సమస్యను చెప్పుకోగలిగేట్టు ఉన్నారా? అసలు ఎప్పుడైనా సీఎం వచ్చి ప్రజలతో మాట్లాడా? సీఎం అంటే ఎలా ఉండాలండి? ప్రజలకి దగ్గరలో ఉండాలి, వారి సమస్యలను తెలుసుకోవాలి, వారికి ఏమేమి కావాలో అవన్నీ ఏర్పరచాలి. ఎక్కడో దాకెందుకు కరోనా టైంలో వెళ్ళి ఆయన లండన్లో కూర్చున్నారు, ఇక్కడ ప్రజలంతా లక్షల మంది చనిపోయారు. మొన్న బాబు గారు వరదలకి అలా తిరిగి అలా చేస్తుంటే నాకు టీవీ చూస్తే నేను కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ టైంలో మీరుండుంటే నా ఇంట్లో 2 నష్టపోయాను, మాకు ఇలా జరిగేది కాదు కదా అని చెప్పి అది తలుచుకొని బాబు గారు లేవనందువల్లే ఇలా జరిగిందని ఈ రోజుకి నాకు
అది గుర్తొస్తే బాబు గారు ఉండుంటే ఇలా జరగదు అని చెప్పి ఈ రోజుకి నాకు బాధగానే ఉంది. అందువల్ల బాబు గారు వేరండి, ఆయన వేరు అంతే. ఈయన చేసినట్టు ఈయన పరిపాలనా దక్షత తెలిసిన వ్యక్తి అండి. లోకేష్ గారు మమ్మల్ని ఏ టైంలో పిలిస్తే పలుకుతున్నారు, ఏ టైంలో ఎనీ టైం. అంటే పథకాలు ఏ విధంగా దాదాపు 29 పథకాలు వస్తున్నాయంటే ఏమేమి వస్తున్నారు ఏంటి అంటే ఏమేమి వస్తున్నాయి ఏంటి? ఎందుకు లేడీస్ కి మిషన్లు నేర్పించి అందరికి మిషన్లు ఇచ్చారు. లేడీస్ అందరు చక్కగా మిషన్లు నేర్చుకొని సొంతంగా అందరికి 10,000 రూపాయల మిషన్లు కొని ఇచ్చారు. ఎన్ని మిషన్లు ఇచ్చారు? లేడీస్ అందరికి అందరినీ సొంతంగా నిలబడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేలాగా చేస్తున్నారు. మంగళగిరి అంటే చేనేతలకి ప్రసిద్ధి కదా, చేనేతలకు ఏమైనా చేశారా? చేనేతలకు చాలా చేస్తున్నారండి. ఏమేమి ఇచ్చారు ఏంటి? వాళ్ళకి మిషన్లు, కరెంట్ మిషన్లు ఇస్తున్నారు, షాపులు పెట్టిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. వాళ్ళ ఈ ప్రోగ్రామ్ కూడా వాళ్ళకి చేనేత వాళ్ళ గురించే పెడుతున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇక చంద్రబాబు గారి పరిపాలన ఎట్టుంది? 3 సంవత్సరాలు రాజధాని కట్టగలరా? కంపల్సరీ చంద్రబాబు గారు మాట ఇచ్చారంటే మాట ఎప్పుడు తప్పడు. 3 సంవత్సరాల్లో రాజధాని కంప్లీట్ చేస్తారు. ఆయన పరిపాలన ఎలా ఉంది చెప్పండి ఒకసారి. ఆయన పరిపాలన ఎలా ఉందండి? సూపర్. ఈరోజు మదర్స్ డే సందర్భంగా మేము బాబ్కి ఇలా ఫుడ్ స్పాన్సర్ చేసాం. మోర్ దాన్ 4,000 మెంబర్స్కి మేము ఫుడ్ స్పాన్సర్ చేసాము. పైనాపిల్, కర్బూజా, బొప్పాయికాయ, వాటర్ మిలన్ అని బటర్ మిల్క్ కూడా తెచ్చాము. మేము జై భారత్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఈ ఆగస్ట్ వస్తే మాకు 1 year యానివర్సరీ వస్తుంది. ఈ 1 yearలో మోర్ దాన్ 2 lakhs మెంబర్స్కి మేము నీడీ పీపుల్కి హెల్ప్ చేసాము. మేము ఎడ్యుకేషన్లో కూడా ఒక పాపకి ఫీజు కట్టాము. ఇలా డిఫరెంట్ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి, జెన్యున్గా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాము ఈ సంస్థ ద్వారా. ఈ సమ్మర్ అని మేము బటర్ మిల్క్ క్యాంప్స్ పెట్టాము. గుణదల దగ్గర కంటిన్యూస్గా 2 months పెట్టాము. గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనం పెడుతున్నాము. అక్కడ పేషెంట్స్కి కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భోజనం పెడుతున్నాము. ఇలా మనం హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్న క్యాంటీన్ కూడా బాగా రన్ అవుతుందండి మనకి కొత్త ప్రభుత్వం వచ్చినాక. కాకపోతే ఏంటంటే అది అన్ని అంటే అవి గవర్నమెంట్ హాస్పిటల్ మనకి అన్న క్యాంటీన్ ఫెసిలిటీ ఒకటి వస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చి విజయవాడ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, విజయవాడ వాళ్ళు కానీ అక్కడ లేని వాళ్ళే వస్తారు. కాబట్టి అక్కడ కూడా ఒక అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తే అది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అలాగే కొత్త గవర్నమెంట్ రూలింగ్ కూడా మాకు చాలా నచ్చింది. కొత్త కంపెనీస్ వస్తున్నాయి. అలాగే కొత్త స్కీమ్స్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అవన్నీ బాగున్నాయి. సో మేము సాటిస్ఫైడ్. లోకేష్ గారు తను ఏం చెప్తే, ఏది ప్రామిస్ చేస్తే అది చేస్తున్నారండి. ఆల్రెడీ ఒకసారి మా ఇంటికి విజిట్ చేసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, 100-bedded హాస్పిటల్ వాళ్ళ పరిపాలన వస్తే కంపల్సరీ చేస్తామన్నారు. అంత అదొక్కటే కాదు, మిగతా అన్నీ కూడా తను ఏదైతే చెప్పారో అదన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఇలాంటి మినిస్టర్ మనకుంటాం. మన ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్లో కూడా చాలా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాము. అలాగే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి బ్లాక్ తను పర్సనల్గా చూస్తున్నారండి. అంత ఇంట్రెస్ట్తో చేసే మినిస్టర్ని మనం చూడడం. అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఇంకా చెప్పేదే ఉందండి. ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆలోచించి అలా చేస్తారు. కాకపోతే ఇక్కడ మంగళగిరిలో 29 పథకాలు అమలవుతున్నాయంట. అది ఎవరెవరికి ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు? పథకాలు ఎవరైతే జెన్యూన్ అనుకున్నారో వాళ్ళందరికీ అమలు చేస్తున్నారండి. పథకాలు అడిగిన వాళ్ళందరికీ కాకుండా అది జెన్యూన్ అవునా కాదని చెక్ చేసుకుని పర్సనల్గా వాళ్ళ మంగళగిరిలో ఈ శారీ వర్క్ 3K శారీ వర్క్ అనేది ఇప్పుడు పెట్టినారు. మంగళగిరి వీవర్స్కి సపోర్టింగ్గా దానికి లోకేష్ గారు కూడా, బ్రాహ్మణి గారు కూడా సపోర్ట్ చేసి ఈ వర్క్ చేయడానికి చాలా తమ వంతు ఇది చూపిస్తున్నారు. శారీ అనేది మన కల్చర్, హిందూ కల్చర్కి ప్రతీక. ఇది ఇప్పుడు వచ్చిన శారీ అనేది లేకపోతే చేనేత శారీ ఫస్ట్ వచ్చిన చేనేత శారీయే కదా. ఆ తర్వాత పవర్ లూమ్స్, సింథటిక్ శారీస్ వచ్చింది. ఇండస్ వ్యాలీ ఉన్నప్పటి నుంచే శారీ అనేది ఇప్పుడు వచ్చింది కాదు. ఇండస్ వ్యాలీ ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇండస్ వ్యాలీలో నుంచి కూడా శారీ అనేది పుట్టింది. శారీ ఒక 6 గజాల చీర ఒక అద్భుతం అండి. అది మన హిందూ ట్రెడిషను. మన హిందువులు ప్రతి ఒక్క ఒకేషన్కి ఒక్కొక్క రకమైన శారీ కట్టుకుంటారు. పెళ్ళైతే పట్టు బట్టలు, పసుపు బట్టలు కట్టుకుంటారు. తర్వాత ఎర్ర చీర అనేది
మంగళదాయకము. అట్లా ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క రకమైన శారీ డిజైన్ ఉంటుంది, శారీ కట్టుబడి ఉంటుంది, రకరకాల శారీ కాంచీవరం. ఇలాగా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఒక్కటనే కాదండి, ఏది ఎక్కడైనా సరే, ఏ దూర ప్రాంతమైనా సరే మాకు బాధ అనుకోకుండా, రిస్క్ అనుకోకుండా వాళ్ళని ధ్యేయంగా పెట్టి మేమైతే ముందుగా కదులుతూ ఉంటామండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంకా అంటే ప్రతి ఒక్క చోటకి వెళ్తూ ఉంటారు లేకపోతే ఎక్కడ కదా ప్రతి చోటకి ఇప్పుడు లేని పిల్లలకి డబ్బులు డొనేట్ చేయడం అని కానీ, ప్రెగ్నెంట్ వాళ్ళకి ఫుడ్ కానీ ఇది చేయడం కానీ, లేదంటే ప్రతి శ్రీమంతాలు చేయడం కానీ, ప్రతిరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి. ఎక్కడెక్కడ చేస్తారండి మీరు? గవర్నమెంట్ హాస్పిటల్స్ చేస్తామండి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి వసతి ఉండదు సరిగా, అలాగే భోజనం కూడా టయానికి అందదు. మాకు జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అయితే మేము సకాలంలో అన్ని తీసుకుని వాళ్ళకి అందిస్తూ ఉంటాం. అవి మా దగ్గర వీడియోస్ అవన్నీ ఎవ్రీడే 100 మెంబర్స్ డైలీ. మా జై భారత్ ట్రస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని చూసి ఇంకో 10 మంది పాటించాలి అనేది మా మెయిన్ ఉద్దేశం.